హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చనం శెట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి మేమందరం కూడా కలిసి ఫ్యామిలీతో అన్నవరం వెళ్తున్నాము. ఈరోజు మా వారికి బ్యాంక్ హాలిడే, ఎందుకంటే 4th సాటర్డే కాబట్టి బ్యాంక్స్ అన్నీ కూడా హాలిడే అండి ఈరోజు. సో సరదాగా అలాగా టైం కలిసి వచ్చింది కదా అని చెప్పి, పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందండి అవ్వడానికి, బట్ స్టిల్ వాళ్ళకి లీవ్ తీసుకుని ఈరోజు మేమైతే అన్నవరం వచ్చేసాము. ఎప్పుడు అన్నవరం వచ్చినా వ్రతం చేయించుకోకుండా అయితే వెళ్ళింది అయితే లేదండి, కానీ ఈసారి మాత్రం వ్రతం వద్దులే, దర్శనం మాత్రం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మేము కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తీసుకుని గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చానంటే నిజంగా నాకే కాదండి, సత్యదేవుడి సన్నిధిలో ఎవరికైనా ప్రశాంతంగానే అనిపిస్తుంది. నాకు తెలిసి ఈరోజు ఇంత మంచి రోజు అని నిజంగా మాకైతే ఫస్ట్ తెలియదు. అక్కడికి రీచ్ అయిన తర్వాత అందరూ కూడా అంటుంటే అనుకున్నాము. సో అంటారు కదండి, ఏదైనా సరే దేవుడు అనుమతి లేనిదే ఏది చేయలేమని. సో అలానే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనే పిలిచినట్టుగా మేము అక్కడికి వెళ్ళాం ఈరోజు. మా వారు పిల్లలు అందరూ కూడా కలిసి స్టే చేసేది చాలా తక్కువ అండి. సో మేము అందుకని ఎప్పుడు హాలిడేస్ వచ్చినా లాంగ్ టూర్ అయితే వెళ్దామని ప్లాన్ వేసుకుంటాం, కానీ ఆయనకి బ్యాంక్లో ఉన్న బిజీ వల్ల మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడం అయితే అవ్వదు. సో ఇంకా ఈరోజు మాత్రం వెళ్దాము, కొంచెం క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా ఓకే అనుకుని స్టార్ట్ అయ్యి వచ్చామండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి కొండ స్టార్టింగ్లో మనకి పైకి వెళ్ళే దగ్గర ఉంటుంది ఒక టోలు. అది యాక్చువల్లీ నేను క్రౌడ్ ఎక్కువ ఉంటారనుకున్నాను, బట్ పర్వాలేదు. మేము రీచ్ అయినప్పటికీ అరౌండ్ 11 o'clock అయింది. వ్రతం దగ్గర ఉండుంటే మేబీ క్రౌడ్ పెరుగుతుంది. మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడం వల్ల పెద్ద టైం ఏం పట్టలేదు. లైక్ 11 o'clock అంటే 12 o'clock కల్లా దర్శనం చేసుకుని మేము బయటికి కూడా వచ్చేసామండి. ఈ కొండ మీద నుంచి అలా వెళ్తున్నప్పుడు అయితే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయండి. ఎవరికైనా మనకు అప్పటి రోజుల్లో కార్లు అవి ఎక్కడున్నాయి చెప్పండి, ఉన్నాయి. ఏ మారుతి కార్ లాంటివో మనం లైక్ రెంట్ తీసుకుని ఫ్యామిలీతో వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. ఇంకా తప్పని టైంలో అంటే ఫ్యామిలీతో ఆటోకి వచ్చేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. మా సిస్టర్తోనూ, మా అమ్మ నాన్న, ఇంకా మేము మొత్తం నలుగురితో వచ్చినప్పుడు అయితే మాకు బాగా అనిపించేది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బలవంతంగా లేపి తీసుకొచ్చి వద్దు అని చెప్పినా సరే వినిపించకుండా పేలు ఎక్కువైపోయినాయనండి, మరీ అన్యాయంగా గుండె గీయించేసేవారండి. అసలు ఆ గుండె గీయించేసిన తర్వాత ఇంకా చెయ్యాలో అర్థం కాదు మనకైతే. ఇంక ఏడుస్తూ ఉన్నప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత అంటారు కదండి, కొట్టిన తర్వాత చేతిలోనూ బెల్లం ముక్క పెడతారన్నట్టుగాను కింద బొమ్మల షాపులు ఉంటే అక్కడ ఒక టాయ్ కొన్న చేతిలో పెట్టిన ఏడు పాపించేవారు. నిజంగా సత్యదేవుడి సన్నిధిలోని నిజంగా ప్రశాంతంగానే ఉంటుందండి ఎవరికైనా సరే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.